11 తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. మళ్ళీ సేమ్ ఇంగ్లీష్ టైటిల్తో, ఇంగ్లీష్ అక్షరాలతోనే టైటిల్ రావడం. అంటే తెలుగు సినిమాకు ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం తప్పు కాదు, కాకపోతే తెలుగులో 11 కూడా రాయలేదు, 11 అనే పెట్టారు. సో 2 గంటల 16 నిమిషాలు నిడివి ఉన్నటువంటి ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈ మధ్య యూఏ సర్టిఫికేట్ కూడా 3 విభాగాలుగా ఏజ్ని బట్టి 13, 16 ఇట్లా డివైడ్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. 16 మే 2025 శుక్రవారం రోజు ఈ సినిమా విడుదల కావడం జరిగింది. ఇక ఈ సినిమా ఒక స్కిల్డ్ ఆఫీసర్ గురించినటువంటి స్ట్రాంగ్ రికార్డు ఉంటుంది అతనికి. సో అతను ఎట్లా సాల్వ్ చేశాడనే దాన్ని అరవింద్ పాత్ర ద్వారా నవీన్ చంద్ర నటించి చూపించాడు. అభిరామి శాంతిగా హీరోయిన్గా ద్విపాత్రలు, అంటే ఆమె హీరోయిన్ అంటే హీరోయిన్ కాదు, అమ్మాయి స్కూల్లో టీచర్గా ఒక వృద్ధ పాత్ర, అంటే మిడిల్ ఏజ్డ్ పాత్ర, తర్వాత మామూలు పాత్ర, 2 పాత్రలు చేసింది ఆమె. అట్లాగే సాయి శశాంక్ రంజిత్గా, తర్వాత రేయా హరి హీరోయిన్గా సంజన పాత్రలో, అంజనా సంజన 2 పాత్రలు ఆమె నటించింది. అట్లా దిలీపన్ మనోహర్ పాత్రలో అద్భుతమైన పాత్రలు చేశాడు. రవివర్మ టీచర్గా అద్భుతమైన, ఇప్పుడు అభిరామి పక్కన హీరోగా అంటే స్కూల్ టీచర్గా అతను పనిచేయడం జరిగింది ఈ సినిమాలో. అట్లాగే రైతిక తారాగా, తర్వాత ఆడుకాలం నరేను పోలీస్ అధికారిగా చంద్రశేఖర్గా, సో కిరీటి దామరాజు సుధాకర్గా, ఇంకొక ఆయన బ్రదర్గా ద్విపాత్రలు చేసిన సినిమాలో అర్జయ్ ధీరజ్గా డబల్ యాక్షన్ చేశాడు. లోకేష్ అజీజ్ డైరెక్టర్, రైటర్ అయినటువంటి ఈ సినిమాకి డి ఇమాన్ మ్యూజిక్, కార్తిక్ అశోకన్ సినిమాటోగ్రఫీ, శ్రీకాంత్ ఎన్బి ఎడిటర్. ఈ సినిమాలో ఫస్ట్ ప్లస్లు చెప్పుకుందాము, తర్వాత మైనస్లు చెప్పుకుందాము. ప్లస్లు ఏంటంటే ఈ సినిమా కవలల్ని సేకరించి చాలా కష్టపడి హోంవర్క్ చేసి ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లే, ఓ డిఫరెంట్ స్క్రిప్ట్తో, ఒక మంచి ట్విస్టులతో చేయాలన్న తపంతో చేశారు. అంతవరకు అభినందనీయం. నవీన్ చంద్ర కూడా ఆ క్యారెక్టర్కి బాగా సరిపోయాడు. కానీ నవీన్ చంద్రకి ఒకటి అంటే సీరియస్ సిన్సియర్ ఆఫీసర్ అంటే ఇలాగే ఉండాలని ఉండదు, కొన్ని ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఉండాలి. ఒకటే ఎక్స్ప్రెషన్ సినిమా అంతా మెయింటైన్ చేశాడు, అది ఒక డ్రాబ్యాక్. ఇక అభిరామి ఒకటి సినిమా అద్భుతంగా, ఆమె ఫిజిక్ కానీ ఆమె కట్టుబొట్టు చాలా డిగ్నిఫైడ్గా ఉండి ఒక టీచర్గా, అంటే ఒక స్కూల్కి ఇదిగా ట్విన్స్ అనే ఒక స్కూల్ ఉంటుంది. అయితే ట్విన్స్ చేరడం వల్ల ట్విన్స్ అని స్కూల్ పెట్టుకున్నారంట. స్కూల్ రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే, స్కూల్ ఏదన్నా సంస్థ పెట్టాలన్నప్పుడు ఒక పేరుతో స్కూల్ రిజిస్టర్ అయినప్పుడు పేరు మార్చడం అనేది చాలా చాలా కష్టం. సో ఒకవేళ మార్చుకునే ఉద్దేశం ఉన్నా కూడా ట్విన్స్ కోసము ఒక 11 మంది ట్విన్స్ కోసము సపరేట్గా క్లాసులు పంపించేది ఎవరు ఉండరు. 11 మంది ట్విన్స్ అన్నది కథ. సో అందులో రకరకాల ఏజ్ గ్రూపులు కనబడతాయి. మీరు బాగా సినిమాలో గమనిస్తే ఏజ్ గ్రూపులు కూడా కనబడతాయి. వాళ్ళందరికీ ఒక దగ్గర కూర్చోబెట్టి చదువు చెప్పాలంటే, ఇప్పుడు ఒకరు ఫస్ట్ క్లాస్ ఉండొచ్చు, ఒకరు 5th క్లాస్ ఉండొచ్చు, ఒకరు 6th క్లాస్ ఉండొచ్చు. అది ఎట్లా లింక్ అవుతుంది? అదొకటి. స్కూల్ మొత్తం వీళ్ళని మాత్రమే నడిపిస్తే ఆ ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఒకే సబ్జెక్టులు ఎలా రకంగా బోధిస్తారు? ఇది ఫస్ట్ ఇలాజికల్. తర్వాత ఎక్కడైనా ట్విన్స్ చేరితే ఆ ట్విన్స్ 1+1 ఆఫర్ అనేది ఎందుకు ఇస్తారు వాళ్ళిద్దరికి? తర్వాత పేర్లు రాసే దగ్గర కూడా అంజనా సంజన 2 ఒక దగ్గర అప్లికేషన్లో పేరు ఉంటుంది. అప్లికేషన్లో ఎంత వాళ్ళు ఒకవేళ 1+1 ఆఫర్లో అనుకున్నప్పుడు కూడా అప్లికేషన్లో ఎవరి ఫోటో వాళ్ళకు ఉండాలి, ఎవరి పేరు వాళ్ళకు ఉండాలి కదా. ఇట్లాంటి చిన్న ప్రాథమిక అంశాలు తెలుసుకోకుండా చేసినటువంటి సినిమాగా ఈ సినిమాని చెప్పుకోవచ్చు. సో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, స్కూల్ తగలబడిపోతే ఇంకోది స్కూల్ ఎందుకు పెట్టుకోలేదు? 2 స్కూల్ అయినా తీసుకొని ఆ తగలబడడానికి కారణం ఏంటి? లేదు. సరే ఓకే, చెప్పదలుకోలేదు మనకు అనుకుందాం, ఏది ఎలా తగలబడిందని చెప్పొద్దు అనుకున్నాం. దాంతో ఆయన బాగా తాగి చనిపోయాడంట. ఎవరు? ఆ స్కూల్ పెట్టిన ఆయన. ఎందుకు ఇంకో దగ్గర ఎందుకు పెట్టుకోలేదు రవివర్మ అనే దానికి ఎటువంటి లాజిక్ లేదు. తర్వాత ఈ చిన్నప్పటి నుంచి మనోహరు అమ్మ అని పిలుస్తాడు. ఎవరిని? మనోహర్ కాదు, మన ఈయన ఎవరైతే విలన్ మనం అనుకున్నామో బెంజమిన్ అని ఉంటాడు. బెంజమిను మనోహర్ ఆయన ఎవరు అమ్మ అని పిలుస్తాడు టీచర్ని, చెస్ నేర్పించే ఆమెను. అతనికి ఫ్రాన్సిస్ అని తమ్ముడు. సో వాళ్ళ ఇద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఆయన్ని కెమిస్ట్రీ ల్యాబ్ పిల్లలు చంపేస్తారు, ఫిజిక్స్ ల్యాబ్ వాళ్ళని ఇతను చంపేస్తాడు. అదేంటంటే వాళ్ళ బాధ తెలియాలంట, ట్విన్స్ బాధ. ఇక్కడ ఒకటి ఏంటంటే, కెమిస్ట్రీలో అక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు క్లాస్ టీచర్ ఎందుకు లేదు? అక్కడ క్లాస్ టీచర్ ఉండాలి కదా. సో క్లాస్ టీచర్ లేకుండా లైట్ తీసేసి అతను లైట్తో ఒక ఫోబియాతో బాధపడుతున్నాడు. నెక్టోఫోబియా అని ఒక పేరుతో చెప్పారు. సో ఆ ఫోబియాతో అతను